మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణకు రాజకీయ పునరేకీకరణ అవసరమన్నారు. అందరం కలిసి పనిచేసి అంతిమంగా బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం ఒకే గూటికి వస్తున్నారన్న కేసీఆర్ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు. తెలంగాణ ఈజ్ ఎ గ్రేట్ స్టేట్. బాగా ఎకనామిక్ బాయన్సీ అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం మనకు. 2019-20 పోయేటప్పటికే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఒక 2 లక్షల కోట్లుగా ఉండబోతుంది. 24 పోయేటప్పటికి అది 5 lakh crores చేరుకుంటుంది. కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముందుకు పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా ఏకీకృతం కావాలని చెప్పి నేను డే 1 నుంచి పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞంలో ఉజ్వలమైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో వారి వెంట వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నా. కొత్తగా వచ్చిన మిత్రులను కూడా పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా అందరినీ కలుపుకొని జాగ్రత్తగా అందరం కలిసి మన కర్తవ్యం వేరు, మన కర్తవ్యం రాజకీయాలు కాదు, కర్తవ్యం తెలంగాణ పునర్నిర్మాణం అద్భుతంగా పోతా ఉన్నాం. ఈ ప్రక్రియలో కొత్తగా వచ్చిన మిత్రులు కూడా ఎట్లా భాగస్వాములు కావాలి, ఎట్లా వాళ్ళని కలుపుకొని ముందుకు తీసుకుపోవాలనే విషయంలో నగర పార్టీ, జిల్లా మంత్రి గారు, జిల్లా సీనియర్ నాయకులందరూ కూడా చర్చ చేసుకొని అందరం కలిసి ముందుకు సాగాలి.